ఒకసారి మీరు ఆలయానికి వెళ్ళి విగ్రహాన్ని దగ్గరగా గమనించారా? దుర్గాదేవి విగ్రహంలో 10 చేతులు, విష్ణుమూర్తికి 4 చేతులు, శివుడికి 3, 5 ముఖాలు. ఎందుకు ఇలా ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం శిల్పకళ కాదు, ఇది లోతైన ఆధ్యాత్మిక చిహ్నం. మనుషులకి 2 చేతులు మాత్రమే ఉంటాయి. మనము ఒకేసారి 2 పనులు మాత్రమే చేయగలం. కానీ దేవుళ్ళు సర్వశక్తిమంతులు, వారు ఒకేసారి అనేక పనులు చేయగలరు. దుర్గాదేవి 10 చేతులు, అసుర సంహారం, భక్త రక్షణ, శాంతి ప్రసాదం, జ్ఞానం ఇవ్వడం. ప్రతి చేతిలో ఆయుధం లేదా వరముద్ర. విష్ణుమూర్తి 4 చేతులు, శంఖం, చక్రం, గద, పద్మం. ఇవి 4 దిక్కులపై నియంత్రణ, సృష్టి, స్థితి, లయ శక్తుల ప్రతీక. తల అంటే మనసు, జ్ఞానం, దృష్టి. ఒక దేవునికి 1 కంటే ఎక్కువ తలలు ఉంటే అది ఆయనకు విభిన్న దృష్టికోణాలు, జ్ఞాన రూపాలు ఉన్నాయని అర్థం. శివుడి 3 ముఖాలు, ఉగ్ర స్వరూపం, శాంత స్వరూపం, సృష్టి స్వరూపం. పంచముఖ హనుమాన్, 5 దిశల రక్షణ, 5 దేవతా శక్తుల సమ్మిళితం. పంచముఖ శివుడు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, పైదిక్కు. 5 దిశలలో ఉన్న ఆయన శక్తుల ప్రతీక. దత్తాత్రేయుడు, 3 తలలతో, 6 చేతులతో. బ్రహ్మ, విష్ణు, శివుల ఏకరూపం. ప్రతి విగ్రహం మనకు ఒక బోధ చెబుతుంది. దేవుడు మనుషుల్లా పరిమితి గలవాడు కాదు. అతను సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞాని. అనేక చేతులు అంటే దివ్యశక్తి అన్నింటినీ చేయగలదని గుర్తు. అనేక తలలు అంటే దివ్యజ్ఞానం అన్ని వైపులా వ్యాపించి ఉందని గుర్తు. కాబట్టి దేవుళ్ళ విగ్రహాలను చూసినప్పుడు వాటి వెనుక ఉన్న తత్వాన్ని గుర్తు చేసుకోండి. అది కేవలం శిల్పకళ కాదు, మన భక్తికి అర్థం ఇచ్చే ఆధ్యాత్మిక చిహ్నం.